బ్రేకింగ్ న్యూస్ రాజమండ్రి కల్తీపాల కేసులో ప్రధాన నిందితుడు గణేష్ ను శ్రీటౌన్ పోలీసులు 5వ ఏజేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరిచారు. కోరుకొండ మండలం నర్సాపురంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ కేంద్రంగా సాగుతున్న కల్తీ దందాను బయటపెట్టిన పోలీసులు అక్కడ సేకరించిన పక్కా ఆధారాలు మేజిస్ట్రేట్ ముందుంచారు. కేసు తీవ్రత పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు గణేష్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. దీంతో పోలీసులు భారీ భద్రత నడుమ అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఈ కల్తీ పాల వల్ల ఇప్పటికే 5గురు మృతి చెందడం, వందలాది మంది అస్వస్థతకు గురి కావడంతో నగరం ఇంకా భయాందోళనలోనే ఉంది. నిందితుడు గణేష్ విచారణలో వెల్లడించిన నిజాలు వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. కేవలం లాభాల కోసమే పసిపిల్లల ప్రాణాలతో చెలగాటపడుతూ యూరియా, కాస్టిక్ సోడా, డిటర్జెంట్ పౌడర్ మరియు షాంపూల మిశ్రమంతో పాలు తయారు చేస్తున్నట్టు గణేష్ అంగీకరించాడు. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నిందితుడు దారుణాలు స్పష్టంగా పేర్కొన్నారు. పాలు చిక్కగా కనిపించడానికి పామాయిల్ను, రుచి కోసం మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్ను కలిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ విష పాలు తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నెట్వర్క్లో ఉన్న మరికొందరి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ ఘోర ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 5కు చేరింది. రాజమండ్రి స్వరూప్ నగర్ కు చెందిన 5 ఏళ్ల బాలుడు మనోహర్ విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కల్తీపాల ప్రభావంతో ఇప్పటికే 4 ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు ఈ చిన్నారి మరణం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాధితులకు అండగా ఉంటామని కలెక్టర్ కీర్తి స్పష్టం చేశారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు కలెక్టర్ కీర్తి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కలిసి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహార చెక్కులు అందజేశారు. ముఖ్యంగా తాడి కృష్ణవేణి, తాడి రమణ, రాధాకృష్ణమూర్తి కుటుంబ సభ్యులకు ఈ ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో 315 మందికి వైద్య సర్వే నిర్వహించి శాంపిల్స్ సేకరించామని, అందులో 2కి లక్షణాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అయితే బాధితులు ఆసుపత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని, ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా రియంబర్స్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని ఆమె హామీ ఇచ్చారు. ఆదేశాల ప్రకారం ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఏ ఫ్యామిలీలో అయితే మరణం ఉందో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రపోజల్స్ కింద 10 లక్షలు హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఈరోజు 4 కుటుంబాలకి మేము 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి వచ్చాము. సో ఆల్రెడీ పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో అందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎటువంటి పేమెంట్ కూడా హాస్పిటల్ మీ దగ్గర ఛార్జ్ చేయదు. యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ ఖర్చు పెట్టిందంతా కూడా రీయింబర్స్ చేయడం జరుగుతుంది అనేది. అది కూడా గవర్నమెంట్కి ప్రపోజల్స్ రాసాము. అది కూడా మనకి టుమారో, డే ఆఫ్టర్ టుమారో అవి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మానిటర్ చేస్తున్నాము. 110 ఫ్యామిలీస్కి ఆయన మిల్క్ సప్లై చేసినట్టు తెలిసింది. అందులో 315 శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ తీస్తే 2కి ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ వచ్చినాయి. ఆ 2ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సిచ్యువేషన్ మానిటర్. సిమ్టమ్ ఎనీ టైం వస్తుంది అండ్ సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ 2 వీక్స్ వీ విల్ కీప్ దిస్ మెడికల్ క్యాంప్స్. ఎవ్రీ డే విల్ గో టు దెమ్. వీ విల్ ఆస్క్ ఫర్ దర్ హెల్త్ స్టేటస్. ఎవరికన్నా సరే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తుంది అండ్ సడన్ సమ్ సిమ్టమ్స్ ఆఫ్ స్వెల్లింగ్ కానీ, సిమ్టమ్స్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ యూరిన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనేది ఎవ్రీడే వీ విల్ బి మానిటరింగ్. కల్తీపాల ఘటనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రకటించిన విధంగా మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. వైసీపీ అసత్య ప్రచారాలు ఆపాలని సూచించారు. కల్తీపాల విషాదాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, అవసరమైన ప్రత్యేక వైద్య పరికరాలు విజయవాడ నుంచి రప్పించి మరీ మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కల్తీ కారణమైన వారిపై ఉక్కుపాదం మోపుతామని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. క్రిటికల్గా ఉన్న వారికి ఇక్కడ ట్రీట్మెంట్ పొందడంతో పాటు ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి హయ్యర్ సెంటర్స్కైనా తీసుకెళ్లవలసి వస్తే అది కూడా తీసుకెళ్ళడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నది కూడా తెలియచేసుకుంటూ, ఈ దుష్ప్రచారాలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తూ ఉన్నారో ఆపితే మంచిది. ఎందుకంటే
ఎవరైనా సరే కోరుకునేది కుటుంబానికి ఆదుకోవాలన్నది. ఆదుకున్నాం. ట్రీట్మెంట్ పొందుతున్న వారికి అండగా నిలబడాలన్నది. ఎందుకంటే వాళ్ళ మధ్య తరగతి వారు అది చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా కొన్ని చర్యలు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయబోతా ఉంది. కాబట్టి ఇంకా మాట్లాడడానికి ఏముంది? రాజకీయంగా మీరు ఏదో ఓదార్పు చేసుకోవాలి, లేకపోతే యాత్రలు చేసుకోవాలి. అది చేస్తే చేసుకోండి, కానీ జరిగే వాటికి అడ్డపడకుండా మీ పని చేసుకుంటే మంచిదన్నది వైఎస్ఆర్సీపీ వరకు కూడా తెలియజేస్తాము. క్రిటికల్గా ఉన్నావా